దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పెట్టుకు ఎండైనా, ఆవిరైనా, వడదెబ్బ అయినా, ఎండ దెబ్బ అయినా భక్తితో, ఆసక్తితో మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి సమయాన్ని పాడు చేయకుండా బాబు గారు వెళ్ళబోయిన, విష్ణు బాబు గారు వెళ్ళబోయిన నాగన్న గారు, వారు ల్యాబ్ టెక్నీషియన్గా కాకినాడలో చాలా సీనియర్ మోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ఎంతోమంది డాక్టర్స్కి, మెడికల్ స్టాఫ్కి, ఆఖరికి నాకు కూడా వారే టెస్టులు చేస్తూ ఉంటారు. మరి వారికి ఉన్న ఆసక్తి ఎంత గొప్పది. కొద్ది సమయమైన ప్రభు పనులు వాడబడాలి. పగలంతా ఆయన ఎండలో తిరిగారు. ఆయన ల్యాబ్ పని నిమిత్తం ఎండ దెబ్బ అంతా నా దగ్గర వెళ్ళ అని చెప్పారు. అయినా ఆయన విశ్రాంతి తీసుకోకుండా, బద్దగించకుండా శ్రద్ధతో మన మధ్యకు రావడం సంతోషం. ప్రాపకమైన స్వాగతం తెలిపారు. In the name of Jesus, use him for thy glory. In Jesus' name I pray. Amen. మంచిది ప్రియులారా, ఎంతో విలువైన సమయానికి మనం వచ్చిన ప్రియులారా, గతించిన వారంలో ఆయన పునరుత్థాన దినాన్న అనగా ఆదివారం నాడు మనొక చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. పేరు అంశానికి గుర్తుందో లేదో, సజీవులు ఎవరు? సజీవులు ఎవరు అంటే మనం చాలా విషయాలు అందులో మనం చదువుకున్నాం, ధ్యానించాం. దేవుడు యేసుప్రభు వారిని ఎలాగా సజీవులుగా చేశారు, ఆయన మరణించి మళ్ళా లేచి సజీవుడయ్యాడు అనే విషయాన్ని మనం లేఖన వెలుగులో మనం ధ్యానించాం. ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించి లేచి పునరుద్ధానుడై, వాక్యాన్ని కూడా చదువుకున్నాం. ఆయన ఈ భూమి మీద మరణించిన తర్వాత 40 రోజులు ఉండి అనేక రుజువులు చూపించి ఎందుకు ఈ లోకాన్ని వదిలి అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యాడు అనే విషయాన్ని ఎందుకనేది మనం చెప్పగలమా? ఎందుకంటే అది మర్చిపోయి బ్రతుకుతున్నాం మనం. ఆయన ఎందుకంటే మనం నమ్మమని, మనం ఆయనకిలాగే లేవాలనే దాన్ని చూపిస్తూ మనిషి ఎలా బ్రతకాలో బ్రతుకులు చూపిస్తూ, ఆయన నేను మీకు రాసి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు ఒకవేళ మీరు నమ్మరు అని ఇక మీకు చూపిస్తున్నానని ఆయన పునరుత్థానుడై వెళ్ళినట్టుగా నేను మనందరూ ధ్యానించాం. గతించిన వారంలో బైబిల్ క్లాస్గా మనం చెప్పుకున్నాం. ఆయన పునరుత్థానుడు అయ్యాడు ఎందుకంటే మన పునరుత్థానులు కావాలని. మరి నువ్వు పునరుత్థానుడు ఎలా అవుతావు నీకు తెలుసా? వచ్చాము, వెళ్ళాము, ఆయన నమ్ముకున్నాము, భక్తిగా జీవిస్తున్నాము, పరలోకి వెళ్ళిపోతాం. అదే ఆశతో, అదే దీక్షతో, అదే నిరీక్షణతో మనం ఆలయానికి వస్తున్నాం అండి. సో ఎలా వెళ్తామో తెలుసా? ఎలా వెళ్తామో తెలుసా? మన నిరీక్షణ, మన గోలు వెళ్తాం అనుకోవడమే కానీ ఎలా వెళ్తామో తెలియదు. మరణించిన మనము, మట్టిగా ఉన్న మనము మహిమలోనికి ఎలా చేరతామో తెలుసా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. అనుకోవడమే కానీ క్రైస్తవాన్ని నమ్ముకుంటున్నాం, ఆయన వచ్చాడు, మరణించాడు, వెళ్ళాడు, మనం వెళ్తాం అనుకుంటున్నాం. కానీ మనం పునరుత్థానం గురించే ఆయన పునరుత్థానుడు అయ్యాడు. మన పునరుత్థానం మనకు తెలుసా? సజీవులు ఎవరు అంటే ఆయన సజీవత్వం ఏంటో మనం చూసాం. మనం సజీవులు కావడానికి ఆయన ఏం చేశాడండి? సజీవుడుగా అనేక రుజువులు చూపించి ఆ కాలంలో ఉన్న 500 మంది చూస్తుండగా ఆయన ఈ లోకాన్ని నుంచి ఆరోహణ అయ్యాడు. ఎందుకని? మనం చూస్తామని. ఇప్పుడు మనం ఎలాగవుతామో మనకు తెలియాలి. అంటే మరణించిన వారు మళ్ళా లేస్తారా? మరణించిన వారు మరలా ఎలా లేస్తారు? ఎప్పుడు లేస్తారు? అలా లేవడానికే కదా ఆయన మరణించి లేచి మనకి చూపించింది. మట్టిగా ఉన్న మనం మహిమలోనికి ఎలాగెళ్తామో తెలుసా? నీ పునరుద్ధానం నీకు తెలుసా అనే విషయాన్ని ఆయన పునరుద్ధానం గురించి తెలుసుకున్నాం. మరి మనం ఎలా పునరుద్ధానుడు అవుతాం? అయితే మనం చదువుకున్నాం ఒక వాక్యాన్ని. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. వెరీ గుడ్, చాలా సంతోషమమ్మా వాక్యం గుర్తున్నందుకు. ఎందుకో నేను అనకుండానే మీరు చదివారు, చాలా సంతోషంగా ఉంది.
అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇంతవరకు బాగానే ఉంది. మనం చనిపోయి ఎలా బ్రతుకుతామో మీకు తెలుసా? ఆ క్రమం తెలుసా? ఎలాగెళ్తామో తెలుసా? ఆయన ఏమంటున్నాడు? మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలా పోవును అంటే మనం ఎక్కడి నుంచో వచ్చాం, మరలా అక్కడికి వెళ్ళాలి. రైట్? సో మనం డిఫరెంట్గా ఇక్కడ వాళ్ళం కాదు, ఎక్కడి నుంచో వచ్చాం, మరలా ఆయన యొద్దకు చేరును. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయనా, ఈ ఉపవాస శుక్రవార ఆరాధనలో నీ పిల్లలందరినీ నాయన నిలవబెట్టి నీ సన్నిధిలో ఉంచినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, పిలువబడిన వారు అనేకులు నాయన, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు నీ సన్నిధిలో ఉన్నందుకు, అలాగే రావలసిన వాళ్ళు కూడా నీ చిత్తమైతే మరొక వారాన్ని పిల్లలందరినీ నీ సన్నిధిలో ఉంచడానికి మీరు కృప చూపండి. అలాగే వచ్చిన పిల్లలందరికీ ఈరోజు నీ పలుకులను నీ జీవ గ్రంథం నుంచి వినిపించడానికి మొన్ననైనా గతించిన వారంలో నీ పునరుత్థానం గురించి మాకు తెలియజేసావు, సజీవులు ఎవరో మాకు తెలియజేసావు. ఈరోజు మరణించిన వారు మరలా ఎలా లేస్తారు, లేదా నాయన మా పునరుత్థానం గురించి మాకు ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి. మాకున్న యావత్ చిత్తను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చారిత్రాత్మకమైన కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వస్తున్నాం వెళ్తున్నాం కానీ మన నిరీక్షణ ఏంటో, మన ప్రాసెస్ ఏంటో మనకి తెలియకుండా క్రైస్తవ జీవితాన్ని ఒకవేళ నడుపుతుంటే ఖచ్చితంగా మనకి తెలియాలి మనం ఎక్కడి నుంచి వచ్చిన వారు. అందుకే ఆయన అంటున్నాడు, మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎక్కడికి పోవును? మరలా పోవునంటే మట్టి కనుక మట్టి అయిపోద్దట, ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దట. క్రైస్తవులు వెళ్తుందా? క్రైస్తవులు కాని వారు వెళ్తుందా దేవుని దగ్గరికి? చెప్పండి. క్రైస్తవులు వెళ్తుందా దేవుని దగ్గరికి? క్రైస్తవులు కాని వాళ్ళు వెళ్తుందా? అంటే ఇక్కడ ఏ భేదమూ లేదండి, అందరినీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడ. అంటే ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి ఆయన పిల్లలే కనుక కొంతమంది నమ్ముకున్నారు, కొంతమంది నమ్ముకోలేదు. నమ్ముకపోయినా మనిషి మరణించిన వెంటనే ఆత్మ ఏమంటున్నాడు ఇక్కడ? మొన్నైనది వెనుకటి వలనే క్రైస్తవులు అన్నాడా? నన్ను నమ్ముకున్న వాళ్ళు అన్నాడా? మొన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎవరిది అంటే అందరిది. దేవుని దగ్గరికి పోవునంటే అర్థం ఏంటంటే, ఆయన ఆధీనంలోకి, ఆయన మనకి ఇచ్చిన ఆత్మ ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. అంటే పాతాళానికి వెళ్ళిపోద్ది. మీకు చాలాసార్లు చెప్పాను, పాతాళం మనకి 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. మన్నైనది వెనుకటి మన్న అయిపోయి ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరికి పోవునంటే అర్థం ఏంటంటే, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. అక్కడే తీర్పు జరిగిపోతుంది. పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు? అబ్రహాం గారు, వారందరూ ఉన్నారు. వేదన పొందు స్థలంలో ఉన్నవారు మనకు తెలిసిన ఎవిడెన్స్ ఎవరు? లూకా సువార్తలో ధనవంతుడు వాళ్ళు. సో 2 వెరీ క్లియర్. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతున్న ఆత్మ దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అది మరణించిన వారు క్రైస్తవులు కానీ క్రైస్తవులు కాని వారు కానీ అందరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. ఏమండి? పాతాళానికి వెళ్తుంది. పాతాళంలో పరదేశకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే, వేదన పొందు స్థలానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. యేసు ప్రభు వారు ఎందుకు మనకి ఈ భూమి మీదకి వచ్చి మరణించి లేచి ఎలా వెళ్ళాడో ఆ విషయం మనకు తెలియగలిగితే ముందు మన ప్రయాణం ఏంటో మనకు తెలుస్తుంది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అని ముందు యేసు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియాలంటే, వెనుకటి వల్లే మొన్న అయిపోయి మనం వెనక్కి వెళ్ళిపోతాం కదా. వెనక్కి వెళ్ళిపోతుంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం? యేసు ప్రభు వారి జర్నీ ఎలా ఉంటుందో అండి, మన జర్నీ కూడా అలాగే ఉంటుందండి. అందుకే మనకి ఒక బాటగా ఆయన చూపించాడు, నేనే మార్గమును సత్యము
సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఆయన ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చాడో, ఎలాగైతే మరణించాడో, ఎలాగైతే లేచి ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి మనం వెళ్తాం. అదే జర్నీ మనది కూడా పిల్లరా, అదే జర్నీ. యేసు ప్రభు వారి జర్నీ తెలిస్తే కానీ మన జర్నీ మనకు తెలియదు. మన పునరుత్థానం మనకు ఎలా జరుగుద్ది, మట్టిగా ఉన్న మనం మహిమలోకి ఎలాగ వెళతాం, చనిపోయి మళ్ళా మనం ఎలాగ లెగిస్తాం, ఈ విషయాలు తెలియాలి. మనం చదువుకున్నాం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు తను ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో, రుజువులు చూపించడానికి ఆయన మరణించి లేచిన వెంటనే సమాధులలో ఉన్న వాళ్ళు లేచి యెరూషలేము వచ్చి వాళ్ళందరికీ కనిపించినట్టుగా చాలా ఎవిడెన్స్ మనకు కనిపించింది. అవునండి, మనం ధ్యానించాం. ఇప్పుడు యేసు ప్రభు వారి జర్నీ తెలియాలంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, పరలోకంలో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. చాలండి, దీనివల్ల మనకి ఎవిడెన్స్ ఏం తెలుస్తుంది? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడనే విషయం మనకి అర్థమైందంటే, మనకి ఇక్కడ ఒక విషయం చాలు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటే యేసు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చారండి? పరలోకం నుంచి వచ్చారు. ఒకప్పుడు మనం ఎక్కడున్నవాళ్ళం అంటే దేవునిలో, ఆ లోకంలో ఉన్నవాళ్ళమే, దేవునిలో ఉన్నవాళ్ళమే. దానికి ఎఫెసీయుల పత్రిక మనకు ఒక ఎవిడెన్స్ చూసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దేశములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. వాట్ ఎవిడెన్స్! అర్థమైందండి? లేఖనాలు అర్థమవుతున్నాయి కదా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు తెలియాలంటే, ఎప్పటి వారు మనం అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే. మనం ఇప్పుడు కాదండి, దేవుని సంగమా, ఈ రోజు ఈ ఆలయంలో మీరు కూర్చున్నారంటే మామూలు విషయం అనుకుంటున్నారా పిల్లరా? మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? లేదండి, ఒక్కొక్కళ్ళ వెనక ఎంత ప్రణాళిక ఉందో. ఇప్పుడు కాదండి, మీరు ఇక్కడ కూర్చోవాలని దేవుడు రాసింది. ఇక రాని వాళ్ళకి కూడా రాశాడు, ఇవాళ వాళ్ళు రారని. ఎందుకంటే ఈ మాటలు వినలేరు, కొన్ని సత్యాలు తెలియవండి. ఆయన రాశాడు. ఎప్పుడు రాశాడంటే, ఇక్కడ కూర్చోవడం మామూలు విషయం కాదు పిల్లరా. ఆయన చెప్తున్నాడు చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దేశములై ఉండవలనని. అనాది సంకల్పంలో ఆయన ఉంటే, ఆయనతో పాటు మనల్ని కూడా జగత్ పునాది వేయబడక ముందే మనం నిర్ణయించుకున్నాం కనుక మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అంటే యేసు ప్రభు వారి జర్నీ స్టార్ట్ అయింది, మనది కూడా స్టార్ట్ అయిందా? ఆయన ప్రయాణం చూస్తే పరలోకం నుండి నెంబర్ 1 భూమి మీదకి వచ్చారు. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. ఏమండి, ఆయన మరణించి మన కాలంలోనే పరిశుద్ధుడుగా బ్రతికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మన జర్నీ ఏంటంటే, ఆయన జర్నీ ఒక్కసారి మీకు చెప్తాను. ఆయన ప్రయాణం చూడండి, భూమి మీద మరణించి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దొంగ ఏం అడిగాడు? అయ్యా నీతో కూడా నన్ను పరదేశికి తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు ఏం చేశాడు? నువ్వు కూడా నాతో పరదేశికి వస్తాను. ఆయన ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చి బ్రతికి మరణించి లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశం నుండి భూమి మీదకి వచ్చాడు. పరలోకం వెళ్ళలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎలా వెళ్తున్నానికి? మొట్టమొదట యేసు ఎవరికి కనిపించాడండి? యేసు ప్రభు వారు మొట్టమొదట పునరుద్ధానుడే లేచిన వెంటనే దొంగలు తీసుకుని పరదేశం తీసుకెళ్లి ఆత్మను అప్పచెప్పి ఆయన ఎక్కడ పరలోకానికి వెళ్ళలేదండి. పరలోకానికి వెళ్ళలేదు. మళ్ళా కిందకు వచ్చాడు. ఆయన కిందకు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా ఎవరు చూశారు? ఇగో స్త్రీలే చూశారు. మీకే ఇచ్చాడు దర్శనం. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. చాలా జాగ్రత్తగా మీ ఆలోచన పెట్టండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది జరిగేది. యేసు ఆమెతో చాలండి ఏమన్నాడు? దగ్గరికి రాకపోయింది. అప్పుడు వెంటనే యేసు ప్రభువు ఏమన్నారండి? అమ్మా, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఇక ఆ దొంగని పరదేశంలో చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చాను? ఇంకా వెళ్ళలేదు నేను, అందుకని నన్ను టచ్ చేయొద్దు అంటే ఇప్పుడు ఏమర్థమైంది? యేసు ప్రభు వారు పరదేశం నుంచి ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. ఓకే, మన జర్నీ గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు వారి జర్నీ ఏంటో తెలిస్తే మన జర్నీ ఏంటో మనకు అర్థం అవుతుంది. వస్తున్నాం వెళ్తున్నాం, కానీ ఎలా అక్కడికి వెళ్తామో ఎప్పుడన్నా అర్థమైందా?
ఎప్పుడైనా అర్థమైందా? నీ పునరుద్ధానం నీకు తెలుసా? నువ్వు ఎలాగ మహిమతో దేవుడి దగ్గరికి వెళ్తావో తెలుసా? అట్లా కలిపేస్తున్నాడా? మంటికి మార్చుతున్నాడు అన్నాడా? నేను ప్రతిరోజు చేస్తున్నాడు అక్కడ నిన్ను నన్నుని. మంటికి మార్చుచున్నాడు, మట్టికి మార్చుచున్నాడు, మట్టిలో పెడతాడు. ఇప్పుడు రోజు ఉంది, ఆ రోజు లేపుతాడు నిన్ను, లెగిస్తావు, మళ్ళా బ్రతుకుతావు ఈ భూమి మీద. వాట్ ఎ వండర్! వాట్ ఈస్ ద డిఫినేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే మరణించిన వారు మళ్ళా లెగుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరణించి లేచాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మరణించి లేచాడు. ఈ విషయాన్ని తెలిసిన యోబు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూసేదని ఆయన విట్నెస్ ఇస్తున్నాడు. ఎందుకంటే మరణించిన తర్వాత ఆ మహాభక్తుడైన యోబు గారు దేవుని యొక్క జాన్ని తెలిసి ఆయన మాట్లాడుతున్న మాట అన్నమాట అండి. అయితే మనం యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మరణించి లేచారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో మనం ఆలోచించగలుగుతుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనిషి అనగానే ప్రకృతి సంబంధమైన శరీరముగా, ఒక్క నిమిషం అండి, మనిషి ప్రకృతి సంబంధ పరలోక సంబంధ? చదవండి ఒకసారి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, అయ్యో బాబాయ్ నిజమా? అంటే మనిషి ముందు ప్రకృతి సంబంధి, ఒక ఘన పదార్థం. ఇది లోన ఆత్మ ఉంది, కానీ ఘన పదార్థం ఎలా లెగిస్తుంది అంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలం అంట మనం లెగిస్తామంట. మన జర్నీ గురించి మాట్లాడుతున్నాడు. నీ పునరుద్ధానం నీకు తెలుసా అనే విషయం గురించి మాట్లాడుతూ, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మనల్ని ఏం చేస్తున్నారంట? మట్టికి మారుస్తున్నాడట, మట్టిలో పెట్టేస్తున్నాడంట. ఒక రోజు వస్తుందంట, ఆ రోజు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైనదిగా లెగిస్తుందట. ఎందుకంటే రక్త మాంసాలు దానికి ఉండవట. మెట్లో పెట్టేస్తున్నారు కదా, పెట్టిన తర్వాత ఆత్మ సంబంధమైనదిగా లెగిస్తుందట. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది మర్చిపోకండి. అంటే మట్టిలో పెట్టేస్తున్నారు నువ్వు అనుకున్నామో, లేదు నాయనా నేను మట్టికి మారుస్తున్నాను, ఒక కాలం వస్తుంది, ఎలా లెగిస్తావంటే ఆత్మ సంబంధమైన మనిషిగా పైకి శరీరముగా నువ్వు లెగిస్తావు అంటుంది. 42వ వచనం, 15:42. మృతులు పునరుద్ధానము అలాగే శరీర క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చనిపోయే వారు కూడా ఏం చేస్తారంటే, మృతుల పునరుద్ధానం కూడా అలాగే జరుగుద్ది. అంటే చనిపోయిన వారు మీరు కూడా నాకులాగే లెగిస్తారు. ఎలా అంటే మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. అసలు ఎంత ప్రాసెస్ దేవుడు ఎందుకు పెట్టాడండి అంటే 15:51 ఒకసారి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని ఒక రెప్పపాటున కడపూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదము. అంటే ఒక కాలం వస్తుందండి, ఆ కాలం వచ్చేటప్పటికి అందరూ చనిపోరట. ఆయన వచ్చేటప్పటికి అందరూ చనిపోరట. పరిశుద్ధులైన వారందరూ ఏం చేస్తారంటే ఎత్తబడతారంటే కడపూర మ్రోగగానే. ప్రియులారా, 43వ వచనం. అంటే మనం ఎలా విత్తబడతామంటే ఘనమైనదిగా విత్తబడి, ఘనమైనది అంటే చచ్చిపోయిన మనిషిని ఘన పదార్థము అంటే అది దానికి ప్రాణం లేదు, ఘన పదార్థంగా మనం విత్తబడతామంట. విత్తిన దాన్ని ఏమంటే మొలకొస్తుందండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మరణాన్ని ఎలాగైతే నిద్ర అంటున్నాడో నేను పెట్టిలో పెట్టినాడు కూడా నేను పాతి పెడుతున్నాడు. పాతి పెడుతున్నాడు అంటే ఏంటి? విత్తనం. విత్తుతున్నాడు మిమ్మల్ని నన్ను విత్తుతున్నాడు. అందులో ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. చూడండి, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మీరు ఎలా లెగిస్తామో తెలుసా? ఒక రోజు వచ్చేటప్పటికి ఎలా లెగిస్తామో తెలుసునండి. మన శరీరం అంతా మనకు ఉంటుంది. ఆయన వచ్చేటప్పటికి మనం లెగిస్తాం. ఇది మన జర్నీ. అసలు ఇంత ప్రాసెస్ దేవుడు ఎందుకు పెట్టాడని మనం ఆలోచిస్తే పిల్లారా, ఆదిలో మనిషి మహిమను కోల్పోయాడు. ఆ మహిమను కోల్పోయిన మనిషి శాపగ్రస్తంగా దేవుడు శాపాన్ని పెట్టలేదు, కానీ ఒక ప్రాసెస్ తోడు పెట్టాడు. నా కుమారుడు చనిపోయాడని ఆత్మీయంగాని ఒక ప్రాసెస్ పెట్టాడు. ఎందుకంటే ఇదిగో అనాది కాలంలో నా కుమారుని తీసుకొచ్చి నా నుంచి విడిపోయిన నా పిల్లలందరినీ నా దగ్గరికి తెచ్చుకోవాలని ఒక ప్రాసెస్ పెట్టాడు. ఆ ప్రాసెస్ ఒక మరణం, ఒక నిద్ర,
మట్టిలో ఉంటూ ఒక నిద్ర ప్రియులారా. ఒక రోజు వస్తుంది మరణించిన వారు లెగిస్తారంటే క్రైస్తవులో ఉన్నది అదే, దాని గురించే మనం రావాలి. ఎందుకంటే మరలా మనం లేవబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం చూసాం ఆయన ఎప్పుడైతే యాగాన్ని చేశాడో పరిశుద్ధులు వేసి ఏం చేశారు? ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు, ప్రపంచాన్ని గజగజలు ఆడించారండి. అది చూడండి ఒకసారి, ఆ వచ్చిన మనం చదువుకున్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయము 54 చూడండి. చూడండి ఏమైందట? శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును జరిగిన కార్యములన్నిటినీ అబ్బా చూచి మిక్కిలి భయపడి దేవుని కుమారుడని ఎందుకు అనుకున్నారండి? ఆయన లేచాడు, వీళ్ళు చూశారు, సిలువ ముందు తెలియదు ఆయన లేచాడని. చూసిన తర్వాత ఈ ప్రపంచం అంతా గజ్జలు ఆడిపోయిందండి. ఆడిపోయింది ఎందుకంటే అందుకే ఈ ప్రపంచ కాలమానానికి ఆయన శతపురుషుడుగా ఈ ప్రపంచం ఆయన పెట్టింది. పిల్లారా, యేసుప్రభు అంటే మామూలు విషయం కాదండి. ఈ ప్రపంచం ఎందుకు ఎంటపడుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రపంచ జనాభాలో సగం మంది యేసుప్రభుని నమ్ముకున్నారండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఎందుకు జరిగింది అంటే ఆదిలో ఆదాము గారు పోగొట్టుకున్న మహిమ గురించి ఇందు విషయమే ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవించు ఆత్మ ఆయను. అండి మొదటి మానవుడి గురించి మనం చూడండి చెప్తున్నాను. మొదటి మానవుడితో మనకి మరణం వచ్చింది, దాని ద్వారా మనకి మట్టిలోకి మారుస్తున్నాడు. ఇప్పుడు మనల్ని మహిమ శరీరంగా లేపడానికి కడపటి ఆదాము మన కొరకు వచ్చి మనం చూస్తుండగా మనం నమ్ముతామని అనేక రుజువులు చూపించి అనేక మంది చూస్తుండగా ఆరోహణ అయ్యాడు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నమ్ముచున్నారంటే నమ్మాలి ప్రియులారా, నమ్మాలి. నమ్మినా నమ్మకపోయినా ఆయన లేచాడు. రేపు మనం కూడా లేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 46వ వచనం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది మొదట మనుషుడు. అర్థమైందా? ఏం చేశాడు దేవుడు? ఆదాము గారిని ప్రకృతి సంబంధమైన ఒక ఆకారాన్ని తయారు చేశాడు. అవునా? అంతేనా? ఆత్మ సంబంధమైనగా మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది. ముందు మట్టితో మనిషిని చేశాడు, ఆ తర్వాత జీవవాయుని ఊదగా ఆయన జీవాత్మయ్యాడు. ఈ విషయం అర్థమైంది కదా. సో 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుంచి వచ్చినవాడు. మొదటి మనిషి ఇక్కడే పుట్టాడు, భూ సంబంధమైన మనిషి. ఈ మనిషిని మరలా ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఎపిసిలకు రాసిన పత్రిక 1:11 చదువుకున్నట్టుగా మరలా అక్కడ తీసుకెళ్ళడానికి ఏం చేశాడు? ఆయన పరలోకము నుండి వచ్చాడు. 48వ వచనం చదువుకుందాం. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవాడు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మనం కూడా యేసును నమ్మితే పరలోక సంబంధమైన ఆత్మ శరీరముతో మనం లెగుస్తాము అనే విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది. 49 కూడా చదువుకుందాం. మరియు మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. చూడండి ఏంటిది? మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. అంటే మనందరం ఎవరో మట్టి నుండి పుట్టిన వాడిని ఆకారంతో ఉన్నవాళ్ళు. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అబ్బా ఏంటిది? రేపు మనం కూడా యేసు ప్రభు వారు 3వ రోజు లేచి అమ్మా నన్ను ఇంకా ముట్టుకోకు, నేను మహిమలో ఉన్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అని మహిమా శరీరంతో ఉన్న ఆయన ఎలా అన్నాడో మనం కూడా ఒక రోజు ఏం చేస్తామంటండి? మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా మనం ధరిస్తామట. మనం చూడండి, చూసారండి, ఒక రోజు లేస్తామట. 50వ వచనం. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా ఎందుకంటండి మహిమా శరీరం? ప్రతిదానికి లేఖనాలతోనే వెళ్దాం. ఎందుకు మహిమా శరీరంగా మట్టిలో పెట్టిన వారు లెగిస్తారట పైకి? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు గనుక. క్షయత అక్షయతను అండి. ఈ శరీరము క్షయితగా ఉన్నది, అక్షయ శరీరానికి
స్వతంత్రించుకున్నది కనుక మనం ఎలా లెగిస్తామంట? ఆత్మ శరీరంతో లెగిస్తామంట ఎత్తపడి. రోజు ఆయన ఎలా లేచాడో, ఆయన వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు మన శరీరం కూడా మట్టిలో పెట్టింది పైకి లెగిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు కదా. అందుకనే యేసు ప్రభు వారు ఆధారాలు చూపించారు ఎన్నో. అలాంటి ఆధారాలు మనకి స్పష్టంగా చూపించారు. దానిలోనికి వెళ్ళి మనం ధ్యానించాలి. ఆయనే యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28-29 చదువుకుందామండి. దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికట? ఏమండి మీరు లెగిస్తారని నేను నమ్మట్లేదేమో, మీకు ఆశ్చర్యంగా ఉందేమో మళ్ళా నేను లేవడం ఏంటని అలా అనుకుంటారని ఆయనకి తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా యోహాను గారి చేత రాయించిన అద్భుతమైన మాట ఏంటంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు. ఏమండి ఖచ్చితంగా మనకు 2 రోడ్లు ఉంటాయి ఇక్కడ. ఏ రోడ్డు కావాలో ఇక్కడే నిర్ణయించుకోవాలి పిల్లలు. మనం మహిమ శరీరంతో లేస్తామండి పైకి. యేసు ప్రభు వారు ఎలాగైతే జర్నీ చేశారో అదే జర్నీ మనం కూడా చేస్తామండి. అందుకే ఆయన చక్కటి మాట ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 14:6 మనం చదువుతాం కదా, ఎప్పుడు చదువుకుంటాం, నేనే మార్గమును సత్యమును జీవమును అనే పదం ఏంటంటే ఇదండి. నా మార్గంలోనే నేను ఎలాగ వెళ్ళానో అలా మీరు కూడా వస్తారు నాయన. అందుకనే నా జర్నీని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఎలాగ వెళ్ళారో అలాగే వెళ్తాం మనం. అంటే వెళ్ళిపోం మనం. పట్టేస్తున్నారు మట్టిలో, తెగ బాధపడిపోతూ ఉంటాం. కానీ ఈ విషయం తెలియదు మనకి. మన వాళ్ళు లేస్తారు, మన వాళ్ళతో మనం మరణిస్తే కనిపిస్తారు మనవారు. చక్కటి మాట అండి అది. మరణించిన తర్వాత అండి మన వాళ్ళు కనిపిస్తారండి. ఒకవేళ ఈ పదాన్ని మీరు నమ్మకపోతే లూకా సువార్తలో ధనవంతుడు లాజరు మీరంతా ఒకసారి చదవండి. ఆ 25వ అధ్యాయం, 16వ అధ్యాయం అనుకుంటారు, అది 25వ వచనం కాడి నుంచి ఉంటుంది. తర్వాత చదవండి. మరణించితే మన వాళ్ళు కనిపిస్తారు. లూకా సువార్తలో ధనవంతుడు ఎవరిని చూపించాడండి? ఏమండి? లాజరుని చూపించాడు. తండ్రి అయిన అబ్రహామా, ఒక్క డ్రాప్ చాలు, అది కూడా పొట్టనేలతో అక్కర్లా, చిటికనేలతో అట. పొట్టనేలతో పెద్ద డ్రాప్ ఉంటుంది కదా, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి వెనకాల. ఎప్పుడు చెప్పుకుందాం ఒకసారి. పొట్టనేలు ఎందుకు కాదు, చిటికనేలు ఎందుకు అడిగాడు అంటే మన వాళ్ళు మనం చూస్తామా. ఇంకొకటి ఏంటంటే ప్రియులారా, బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే దేవుడు అర్థం అవడానికి ఉపమానాలు చెప్పాడు. ఇది కూడా ఒక ఉపమానం, కానీ ఇది జరిగిన గాథ, అది మర్చిపోతుంది. ఈ ఉపమానం లూకా సువార్తలో చెప్పిన ధనవంతుడు లాజరు ఉపమానం జరిగినది ఎప్పుడు? మోషే కాలంలో జరిగింది. యేసు ప్రభు వారు తన శిష్యులకు 1వ శతాబ్దంలో చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యేసు ప్రభు వారికి తెలీదా? మోషే కాలంలో జరిగిన యథార్థ కాదని యేసు ప్రభు వారు తన శిష్యునికి చెప్తున్నారనమాట ఆ ఉపమానం. సో మనం లోనికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి, యోహాను సువార్త 14:3 వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల, అంటే టైం అవుతుందని నేను చదివేస్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి ఎప్పుడు వస్తారైనా? ఎప్పుడు వస్తాడు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాడు. అవునా భాస్కర్ గారు? ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఈ భూమి మీద జరిగే పరీక్షకు టైం ఇస్తారు. క్రైస్తవుడు పరీక్ష ఒకటి ఉంది, ఆ పరీక్ష టైం ఉండదండి. ఎప్పుడు పెడతారో తెలియదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. అదే 2వ రాకడ. తీసుకుంటాడండి ఆయన వచ్చి. ఎలా వస్తాడు, మనం ఎలా లేస్తాం, ఎంత క్లియర్గా రాశాడండి దేవుడు. అందుకనే క్రైస్తవం మనకు అర్థమైందండి. ఏమీ కనిపించదండి. మనం ఎలాగెళ్తామో మన దారి మనకు తెలిసిపోయిన తర్వాత ఇంకెవరన్నా అడుగుతామా? తెలియకపోతేనే ఊరికి అడుగుతూ వెళ్తుంటాం. నేను అంతే, ఎక్కడికైనా తెలియని రూట్కి వెళ్తుంటే కనబడిన వాళ్ళు అడిగి వెళ్తుంటాను. ఎక్కడ మిస్ అయిపోతున్నాను అంటే చాలా అనుభవాలు నాకు. 3 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయన్నమాట. మనం ఎలాగ దేవుడి దగ్గరికి వెళ్తామో మనకు తెలిస్తే అండి చాలా ఫ్రీ అయిపోతామండి. మనం ఏదో వెళ్తున్నామని అనుకుని గడిపేస్తున్నాం, కానీ ఎలా వెళ్తున్నామో తెలిస్తే, ఎలా తీసుకెళ్తాడో తెలిస్తే
చాలా అద్భుతంగా ఉంటుందండి. తీసుకొని పోవుదును అంటే ఎవరిని అంటే అందరినీ ఒకేసారి తీసుకెళ్తాడు. అందరూ అంటే ఆయనకి క్రైస్తవులు కాని వాళ్ళు అందరూ ఒకటే. దాన్ని సార్వత్రిక సంఘము, ప్రపంచం అంతా ఒకేసారి ఆయన సంఘాన్ని ఎత్తబడతాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని వివరాల తర్వాత చూస్తూ నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? చూడండి, యోహాను సువార్త 14:4. ఇది క్రైస్తవుడికండి ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. మనం ఎలా వెళ్తామో, ఆయన ఎలా వచ్చాడో, ఆయన ఎలా వెళ్తాడని మనకు చూపించాడో ఆ వెళ్ళే మార్గం క్రైస్తవుడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ప్రియులారా. ఆయన ఈ పదాన్ని, ఈ పదప్రయోగం ఎందుకు చేశాడంటే యోహాను గారు పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలియాలి. ఎందుకు తెలియాలంటే 150 కీర్తనలలో మొట్టమొదటి ఏంటి తెలుసునండి? దివారాత్రములు మనకి ఆయుష్ ఎందుకు ఇచ్చాడు తెలుసండి? తెలుసుకుంటామని. మనతో పని లేదనుకోండి పట్టుకెళ్ళిపోతాడు ఆయన. కొంచెం హాట్గా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడానికే మనకి ఇచ్చిన ఆయుష్. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలియాలా లేదా చెప్పండి? ఖచ్చితంగా తెలియాలి. ఇది ఆజ్ఞ కమాండ్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమును మన సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని లేచారు. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చెదరు. మనం చదువుకున్నాం. ఎలా వస్తారు అంటే యెషయా గ్రంథము, మరొకసారి రిపీట్ చేసుకుందాం. మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 26:19. ఎలా వస్తారు? తులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. అంటే ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మట్టిలో పడి ఉన్న వారులారా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు అందరూ లెగిస్తారు. లెగిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసునండి. ఆయన నమ్ముకుని తెలుసుకుంటే, క్రీస్తులో నిద్రిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిసినా. ఏమండి, తుఫాన్లో చిక్కుపడితేనే పులిహార ప్యాకెట్ గురించి ఎలా చూస్తాడు మనం? ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఒక సురక్షితమైన ప్రాంతానికి చేర్చడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ హెలికాప్టర్ వస్తుందనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? అంటే ఈ చిన్న జీవితంలో ఆ హెలికాప్టర్ మనం తీసుకెళ్ళడానికి ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్తుంటే అంత సంతోషిస్తే, ఇన్నాళ్ళు మట్టిలో ఉండి ఎప్పుడు వెళ్దామా పరలోకం అనుకున్నప్పుడు ఆయన మనం మట్టిలోంచి లేచినంటే మన ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి మీకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి అందరూ ఆలోచనలోకి రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉంటుందండి? ఆయన వస్తాడట, మట్టిలో ఉన్న మనం చక్కమని లేచిపోయి మనుషులకి తయారైపోతాడట. ఇది నమ్ముతున్నారా? నమ్మకం లేకపోవచ్చు. ఎందుకంటే కాలం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. ఆయన ఇంకా రావట్లేదు, కొన్ని విషయాలు మనకు తెలియట్లేదు. అందుకని అలా కాలం గడిచిపోతుంది. మనము ఒక రోజు మరణించిన వారు మళ్ళా లేస్తున్నాం ప్రియులారా. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు అనే విషయాన్ని మనం చెప్పాం. మృతులైన నీ వారు అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేని వాళ్ళు నీ వాళ్ళు అంటే మనిషితో జీవిస్తున్నాడు. నమ్ముకున్న వాళ్ళు ఆయన వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఏమండి, మనం పరలోకం వెళతాము అని ఒక నిరీక్షణ కలిగిన మహాభక్తుడు కొత్త నిబంధనలు ఎవరండి? పౌలు గారు. ఆ పౌలు గారికి సమస్తం తెలిసిపోయింది. ఎందుకంటే పంచకాండాలను అవపాసన పట్టిన వాడు కనుక ఆ పంచకాండాల్లో ఒక ఆయన గురించి ఆయన బాగా తెలుసు, అబ్రహాం గారి గురించి. అబ్రహాం గారు పునాదులు గారి పట్టణానికి వెళ్ళడానికి ఏం చేశాడు? ఆయన ఆస్తులన్నీ వదిలేసుకుని మన భాషలో పాకలు వేసుకుని పాకలో బతికేశారు. అలాంటి వాళ్ళ గురించి తెలిసిన ఈయనేమన్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నివాసము పరలోకమందు మనకున్నది. చిన్న షాకింగ్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. నివాసం అనగా మీరు ఏమనుకున్నారంటున్నారండి? ఏమనుకుంటున్నారు మీరు? ఇళ్ల స్థలాలు అనుకున్నారా? ఇక్కడ చాలదండి. ఇక్కడ గురించో పెట్టుకున్నాం. అక్కడ నివాసం అనగా ఇళ్ల స్థలాలు అనుకుంటున్నారు. అక్కడ బంగారు వీధి నుండి మనకి ఇల్లులు ఉన్నాయనుకుంటున్నారు. నివాసం అనగా ఇళ్ల స్థలం కాదు పిల్లారా.
జాగ్రత్తగా చదవండి, నేను ముగిస్తున్నాను. ఆ సమయం ఉంటే నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇక్కడ వరకు నివాసం అని అనుకుందాం ఏమండి. శిథిలమైపోయినను, ఇగో ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమైందంటే అండి, అక్కడ కూడా నివాసాలు ఉన్నాయని, అంటే మన భాషలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని అనుకున్నారో నాకు తెలియదు, కానీ వాక్యం అలాగే కనిపిస్తుంది, నిజం కూడా అలాగే ఉంటుంది. కానీ రెండో వచనం చదివేసి క్లోజ్ చేసుకుందాం. రెండో వచనం, మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు, ఏమొస్తుందంటే పరలోకము నుండి వచ్చు మన నివాసము. అంటే పరలోకం నుంచి ఇళ్ల స్థలాలు కింద తీసుకుంటారా? నివాసం అంటే ఏంటి తెలుసునండి? రెండవ రాకడలో ఆయన మన గురించి, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళ గురించి తీసుకొచ్చి ఒక తొడుగోడు మనకు తొడుక్కుని తీసుకెళ్తాడు. అదే నివాసం. పిల్లారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరివారంతో కిందకి ఎందుకు వస్తున్నాడంటే అండి, నమ్ముకున్న ప్రతి వాళ్ళకి నివాసాలు తయారు చేశాడు. ఏ నివాసం అంటే మనము దిగంబరము కాక, అంటే ఆత్మ శరీరంతో మారిపోతాం, కానీ దిగంబరం కాదట, మనకు ఒక వస్త్రాన్ని ధరిస్తాడట. ఏ వస్త్రం అంటే దాని పేరే నివాసము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము. దీనిపైన ధరించడానికి అపేక్షించడానికే పౌలు గారంట ఈ శరీరంలో నుండి మూలుగుతున్నాడట. దీనిపై ధరించుకుని అపేక్షించు దీనిలో మునుగుచున్నాను, ఈ గుడారములో ఉన్న మన భారము మోసుకొని మునుగుచున్నాను అన్నాడండి. నేను ముగిస్తున్నాను, మరొకసారి ఎప్పుడు చెప్పుకుందాం. ఇంతవరకు అర్థమైందా? మన ప్రయాణం ఏంటో మనకు తెలియదు ఇంతవరకునే. మన ప్రయాణం యేసుప్రభు వారి జర్నీ ఎలాగైతే జరిగిందో అక్షరాల అలాగనే మన జర్నీ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే మట్టిలోకి వెళ్ళిపోయాం. మట్టి వల్ల మనల్ని అప్పచెప్తుంది. దేవుడు వచ్చినప్పుడు మనం ఎలా లెగిస్తాం? దేవుడు వచ్చినప్పుడు ఎవరెవరిని వేరు చేస్తాడు, మనల్ని ఎలా తీసుకెళ్తాడు? క్రీస్తులో నిద్రించిన వాళ్ళని, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళని ఎలా తీసుకెళ్తాడు, నమ్ముకున్న వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? అందరూ అక్షయ శరీరంతోనే లెగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముకోపోయిన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా అక్షయ శరీరంతో లెగిస్తాడు. కానీ నమ్ముకున్న వాళ్ళ మాత్రమే నివాసం తీసుకొస్తాడు. ఆ నివాసం నీకు పరలోకం వెళ్ళడానికి తొడుగు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయంలో నాయన, ఈ ఉపవాస ఆరాధనలో మాకు ఒక మంచి సమయాన్ని మాకు దయచేసినారు నాయన. భక్తితో నీ పిల్లలందరూ నాయన ఈ భూమిని విడిచి మేము ఎలా రావాలో, మట్టికి మార్చి మమ్మల్ని మట్టిలో ఎందుకు ఉంచావో, ఆ మట్టికి ఎంత నాయన ఘనత మీరు ఇచ్చారో మరొక రోజు మాకు తెలుసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి.
నీకున్నా